హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కోడ్ విత్ విజయ్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏమనగా ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి అనే ఆ బేసిక్స్ లెవెల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఒక వెబ్సైట్ని మనం బేసిక్ లెవెల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు క్రియేట్ చేసి ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఎలా వర్క్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి అండ్ మీకు HTML అండ్ CSS అండ్ జావా స్క్రిప్ట్ కోడ్ యూజ్ చేసి వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలి అనే బేసిక్స్ కాన్సెప్ట్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ వరకు నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వినండి, ఇంట్రెస్ట్ లేకుంటే ఓకే దట్స్ ఆల్, మనం ఏం చేయలేము దానికి. ఓకే, నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ కోసం మన పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిపోతున్న టాపిక్ ప్రోగ్రామింగ్ HTML యూజ్ చేసి బేసిక్స్ లెవెల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు మీకు ఎలా ఇంప్రూవ్ కావాలి, ఎలా చేసుకోవాలి, ఎలా వెబ్సైట్ నుంచి మీకు ఫస్ట్ సింపుల్గానే చెప్పడం జరుగుతుంది. తర్వాత అడ్వాన్స్ లెవెల్కి మనం వెళ్దాం డే బై డే. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ప్రోగ్రామింగ్ షెడ్యూల్స్, ప్రాజెక్ట్స్ ఇన్ ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ అనేది మెయిన్గా మనం థియరీ అనేది ఎంత నాలెడ్జ్ ఉంటుంది అనేది ముఖ్యం కాదు. ఇక్కడ బేసికల్గా ఫస్ట్ మనం దాన్ని ఎలా అర్థం చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది మెయిన్ కాన్సెప్ట్. థియరీ నాలెడ్జ్ అనేది ఓన్లీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అలాంటి వాటి కోసం మాత్రమే థియరీ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యము. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను లైవ్లో చేసి మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. నేను థియరీ పార్ట్ ఉంటుంది, కానీ అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేస్తాము అనే టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ స్టాటిక్ వెబ్సైట్. ఫస్ట్ మనం స్టాటిక్ వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఎలా యూజ్ చేస్తాము, HTML యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తాము, CSS ఎలా అప్లై చేస్తాము అనే కాన్సెప్ట్స్ మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఫస్ట్ అజెండా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ఇంట్రడక్షన్. ఫస్ట్ సాఫ్ట్వేర్లో మనం ఎందుకు వెబ్సైట్ డిజైన్ చేయాలి. ఇప్పుడు AI టూల్స్ వచ్చాయి కదా, మనం కోడింగ్తో అవసరం లేదు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ మన కోడింగ్తోనే చాలా అవసరం అని కాదు. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఏఐతో ఒక వెబ్సైట్ డిజైన్ చేశాక ఆ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసింది, ఆ కోడ్ ఎలా రాసింది అనేది మనకు ఆ కోడ్ అనేది అర్థం కావాలి. కాబట్టి ఆ కోడ్ అర్థం కావాలంటే మనం మినిమం నాలెడ్జ్ మన కోడింగ్ పైన ఉండాలి. ఇప్పుడు సపోజ్ అక్కడ కొన్ని చేంజెస్ చేయాలన్నా ఒక హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ లేకుంటే ఒక యాంకర్ ఎలిమెంట్స్ కానీ అలాంటివి కొన్ని ఉంటాయి. వాటిని ఎలా చేంజ్ చేయాలి, ఎక్కడ ఇంటర్ఫేస్ తీసుకోవాలి అనే నాలెడ్జ్ పైన కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనం ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని తర్వాత ఈజీ వేలో ఏఐని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి, మనకు ఎంతవరకు కోడ్ అర్థమవుతుంది అనే టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ ఫండమెంటల్స్ అండ్ ఇంట్రడక్షన్. ఓకే, మనం సాఫ్ట్వేర్లో ఫండమెంటల్స్ అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఎలా ఉపయోగపడుతుంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉపయోగపడుతుంది, ఇప్పుడు MNC రిక్వైర్మెంట్స్, శాలరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ MNC కంపెనీలో ఈ రిక్వైర్మెంట్స్కి ఎలా శాలరీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దాంట్లో జర్నీ ఎలా చేయాలి, స్టేజెస్. ఓకే, ఫండమెంటల్స్లో బ్రౌజర్స్, సింటాక్స్, డీబగ్గింగ్ అండ్ ట్వీకింగ్ కోడ్. ఓకే, ఈ టాపిక్స్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఎందుకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో చాలా జాబ్స్ ఉంటాయి, కానీ మనం యూనిక్గా ఒక ప్రాజెక్ట్ని యూనిక్గా చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్ని ఇప్పుడు ఎవరైనా కానీ ఏఐని యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని బిల్డ్ చేయొచ్చు. కానీ దాంట్లో కొన్ని కొత్త ఫీచర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ అండ్ న్యూ ఫీచర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, దట్స్ వే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాంటి ఐడియాస్ ఎలా గెయిన్ చేయాలి అనే టాపిక్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వై టు ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్రంట్ ఎండ్కి ఎందుకు ఇంపార్టెంట్ ఇవ్వాలి అంటే, ఫ్రంట్ ఎండ్ అనేది చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంటుంది. ఎందుకంటే ఒక వెబ్సైట్ మనం డిజైన్ చేస్తున్నామంటే అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తామంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్స్. మనం కొంచెం సబ్జెక్ట్ అనేది డెప్త్కి వెళ్ళే కొద్దీ కొంచెం మన ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, అలాంటి టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ హగ్స్ అండ్ శాలరీస్ అంటే మనకు ఎంత శాలరీ ఉంటుంది, మినిమం ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఒక ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ
మనం స్టార్టింగ్ శాలరీస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 20 lakhs 27 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన స్కిల్స్ బట్టి, మన మన ఫ్యూచర్, మన కొత్త క్రియేటివిటీని బట్టి మనకు శాలరీస్ అనేవి ఉంటాయి. దీంట్లో ఇంత ప్యాకేజ్ అనేది ఉంటుంది. 20 lakhs అండ్ 27 lakhs, అమెజాన్లో 80 lakhs అండ్ 32 lakhs స్టార్టింగ్ శాలరీ. మన క్రియేటివిటీ ఎలా ఉంది, మన ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి, మెయిన్గా చూసేది ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్స్ చూస్తారు. ఓకే, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హగ్ శాలరీస్. యావరేజ్ బేస్ శాలరీస్ ఇన్ ద యూఎస్ఏలో యావరేజ్గా 74 lakhs అనేది మనకి యావరేజ్ ప్యాకేజ్ అనేది ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు గ్రేట్ డిమాండ్. దీనికి ఏ కోర్స్ నేర్చుకుంటే మనకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కడ ఏ కోర్స్ అనేది ఇప్పుడు భూమిలో ఉంది అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు సపోజ్ 2024లో అయితే మనకు రియాక్ట్ టాప్ హైరింగ్ ట్రెండ్స్ ఫ్రమ్ 2027లో రియాక్ట్ జేఎస్ అనేది స్టార్ట్ అయింది. రియాక్ట్ జేఎస్ ముందు జావా స్క్రిప్ట్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. బట్ రియాక్ట్ జేఎస్ జావా స్క్రిప్ట్లోనే మనం రియాక్ట్ జేఎస్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనేది తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు భూమిలో మనకు రియాక్ట్ అనేది ఉంది, బట్ రియాక్ట్ అండ్ పైథాన్ అనేది భూమిలో ఉంది. పైథాన్ అనేది మన బ్యాక్ ఎండ్కు మంచి లాజికల్ థింకింగ్ వేకు మోర్ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ ఫండమెంటల్స్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్లో ఫండమెంటల్స్. ఇప్పుడు బ్రౌజర్ URL, ఏ బ్రౌజర్ ఈజ్ మస్ట్ బి టు. ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ని ఓపెన్ చేసినా, ఇప్పుడు ఒక క్రోమ్ కానీ, సఫారీ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, దీనికి మనం యూఆర్ఎల్స్ని యూజ్ చేసి ఈ బ్రౌజర్లో జరిగేదాన్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఈ బ్రౌజర్ వాటిని మనం అక్కడ నుంచి కోడ్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ బ్రౌజర్లో క్రియేట్ చేసేవి మనం ఈ బ్రౌజర్స్లో క్రియేట్ చేసే కోడింగ్స్ ఈ 3 types: HTML అండ్ CSS అండ్ జావా స్క్రిప్ట్. HTML, CSS, జావా స్క్రిప్ట్ దీన్ని యూజ్ చేసి మనం ఒక బేసిక్ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయొచ్చు. అది ఎలా చేయాలి, ఎట్లా అనేది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు వీడియోలో పూర్తి వరకు చూడమంటున్నాను అంటే, ఇలాంటి కంటెంట్ అనేది ఎక్కడ లేదని చెప్పను, కానీ ఉంది. కానీ ఇలాంటి కంటెంట్ మీకు ఇంత డీటెయిల్స్గా ఎక్కడ ఉండదు. నేను స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సింటాక్స్, రూల్స్ ఆఫ్ ది లాంగ్వేజెస్. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ ఒక సిఎస్ఎస్ని సింటాక్స్ అంటే, ఇప్పుడు చాలా మంది రూల్స్ ఆఫ్ ది లాంగ్వేజ్, సింటాక్స్ మీన్సే ఒక రూల్స్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఇప్పుడు చాలా మంది సింటాక్స్ వస్తే చాలు మన కోడింగ్ వచ్చు అని చాలా మంది అనుకుంటారు, కానీ సింటాక్స్ వస్తే అక్కడ అవ్వదు. ఇక్కడ మెయిన్గా లాజికల్ థింకింగ్ అనేది మెయిన్. సింటాక్స్ వస్తే కోడింగ్ అనేది రాదు, మెయిన్ లాజికల్ థింకింగ్ చేయాలి. ఓకే, సింటాక్స్ మీన్స్ ఇప్పుడు సపోజ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ లెక్క సింటాక్స్ అనేది ఒక లాంగ్వేజ్. ఓకే, మిస్సింగ్ వర్డ్స్. ఓకే, URL language syntax similar to missing the less than will be also change the entire approach of the page. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఒక్క సింటాక్స్ అనేది రాంగ్గా ఇచ్చామంటే మొత్తం ఎంటైర్ వెబ్సైట్ అనేది మనకు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సెమీకోలన్ తీసేసి ఇక్కడ సెమీకోలన్ లేదంటే మనకు ఆ వెబ్సైట్ మొత్తం చేంజ్ అవ్వడం జరుగుతుంది. అది ఎలానో కూడా మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఓకే, బగ్ అండ్ డీబగ్గింగ్ అంటే సపోజ్ మనం ఒక బగ్ అంటే ఇప్పుడు ఒక ఎంటైర్ కోడ్లో మనం ఏదో ఒక మిస్టేక్ అనేది ఉంటుంది, మిస్టేక్ అనేది చేసి ఉంటాం. దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఆ బగ్ని ఐడెంటిఫై చేసి డీబగ్గింగ్ చేయడమే డీబగ్గింగ్ చెక్ లిస్ట్. అంటే డీబగ్గింగ్ చేస్తే, డీబగ్గింగ్ అంటే ఆ మొత్తం ఎంటైర్ కోడ్లో ఏదైతే బగ్ ఉంటుందో దాన్ని డీబగ్గింగ్ చేయాలి. అప్పుడు మనకు ఎంటైర్ కోడ్ డీబగ్గింగ్లోకి మారుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక రవి తేజ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనే ఒక ఫామ్ ఉంది. ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఇది. రవి తేజ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, అండ్ ఇమేజ్ ఈస్ నాట్ కమింగ్. ఇక్కడ ఇమేజ్ అనేది రాలేదు, ఇక్కడ ఇమేజ్ అనేది ఉంది. ఎలా టెక్స్ట్ ఈస్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఎలా దీన్ని డీబగ్గింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ అనేది లేదు కాబట్టి ఇమేజ్ సింటాక్స్ అనేది చూసుకోవాలి మనం. డీబగ్గింగ్ చెక్ లిస్ట్, HTML ఎలిమెంట్స్ అండ్ దిస్ ఈస్ ద డీబగ్గింగ్. బగ్ అనేది ఇక్కడ ఫిక్స్ చేయాలి మనం, దాన్ని బగ్ అనేది డీబగ్గింగ్లో చేయాలి. ఓకే, డీబగ్గింగ్ చెక్ లిస్ట్, HTML ఎలిమెంట్ ట్యాగ్స్ అండ్ నేమ్స్. HTML ఎలిమెంట్స్ క్లోజ్డ్ ఇన్ ప్రాపర్లీ ఆర్ నాట్. HTML అట్రిబ్యూట్ నేమ్స్ అండ్ వాల్యూస్. CSS ప్రాపర్టీస్ నేమ్స్ అండ్ వాల్యూస్. ఓకే, ఇలా చేంజ్ చేస్తూ మనం బగ్ డీబగ్గింగ్ అనేది ఆటోమేటిక్గా మనకు అలవాటు అనేది అయిపోతుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మొత్తం ఇమేజ్లో ఏది అనేది ఇమేజ్ ఎలిమెంట్ సింటాక్స్
డీబగ్గింగ్ అనేది చేయాలి కదా అక్కడ. పారాగ్రాఫ్ ఎలిమెంట్స్, సింటాక్స్, హెడ్డింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం ఇమేజ్లోనే ఏం మిస్టేక్ చేసాం, ఏ సింటాక్స్ అనేది మిస్ చేసామనే దాని గురించి ఐడెంటిఫై చేసి అక్కడ డీబగ్ అనే దాన్ని ఫిక్స్ చేయాలి. ఓకే, దాన్ని డీబగ్గింగ్ అంటారు. ఓకే ఓకే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అండ్ కరెంట్ బిహేవియర్. ఓకే, మనం ఉన్నదాన్ని మనం ఇంకా అడ్వాన్స్డ్గా వేరే విధంగా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది దీనికి మనం డిఫరెంట్గా అరేంజ్ అనేది చేసాము. దీన్నే గెట్టింగ్ ఇన్సైట్స్ అండ్ ఇంటూ ద కోడ్, ట్వీకింగ్ ద కోడ్, మేకింగ్ స్మాల్ చేంజెస్. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క దాంట్లో మనం స్మాల్ చేంజెస్ చేసామంటే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఉంది, ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బదులు డెవలపర్ తీసేసి ఇక్కడ ఏదైనా యాడ్ చేసి దాన్ని ట్వీకింగ్ ద కోడ్ అంటారు. మోడిఫై చేయడాన్ని చేంజింగ్ ద కలర్స్ అండ్ ఇమేజ్ అండ్ ఎక్సెట్రా టెక్స్ట్ వేరే ఫ్రంట్ ఎండ్. దిస్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ ఫస్ట్ స్టాటిక్ వెబ్సైట్. ఇది బేసిక్స్ మీకు ఫస్ట్లో ఎలా డిజైన్ చేస్తాం, ఎందుకు, ఎలా ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేస్తాం అనే దాని గురించి డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.